మాయ కోసం వేట మొదలుపెట్టిన విరాట్ క్రాంతి అసలు ఏం జరిగింది, మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది? టీవీ కంటే ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్ర అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇక జగదీశ్వరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చంద్ర కనిపించడం లేదని ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. శాలిని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. జగదీశ్వరి క్రాంతి వద్దకు వచ్చి ఇలా అంటుంది, నీకు అసలు వదిన కనిపించడం లేదన్న బాధే లేదు. మీ వదిన నీకోసం ఎంత చేసిందిరా, మీ అన్నయ్య మీద ఉన్న కోపం మీ వదిన మీద చూపిస్తావా అని చెప్పి జగదీశ్వరి అంటూ ఉంటుంది. ఇక తన తల్లి బాధ తట్టుకోలేనటువంటి క్రాంతి ఇక తన తండ్రిని తీసుకుని వదినని వెతకడానికి వెళ్తాడు. ఇక దారిలో ఒక చోట చంద్ర అయితే లారీ కింద పడబోతూ కనిపిస్తుంది. వెంటనే క్రాంతి అయితే కాపాడేస్తాడు. ఈ సౌండ్ కి ఇక రఘురామ్ అయితే జరిగిందంతా కూడా మర్చిపోతాడు. మళ్ళీ క్రాంతి దగ్గరికి వచ్చి నేనెవరిని, నాకేం గుర్తు రావడం లేదు, కొంచెం సాయం చేయండి అని అడిగితే క్రాంతి జరిగిందంతా చెప్తాడు. ఇక అమ్మ చంద్ర ఏమైపోయావు, అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా చెప్పు, ఏమున్నా సరే ఇంటికి వెళ్ళి పరిష్కరించుకుందాం రా అమ్మ అని చెప్పి పిలుస్తారు. కానీ చంద్ర నేను రాను, మీ అబ్బాయి చేసిన మోసం అటువంటిది, నేను జీవితంలో క్షమించలేను మావయ్య, నన్ను క్షమించండి, నన్ను వదిలేసేయండి, నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి చంద్ర వెళ్తూ ఉంటుంది. కానీ రఘురామ్ అయితే అమ్మ చంద్ర వెళ్ళు, ఇక క్రాంతి నువ్వు కూడా వెళ్ళరా, నేనైతే ఇంటికి రాను, మళ్ళీ మీ ఇంటికి అస్సలు రాను. ఒకవైపు చంద్ర కనిపించడం లేదని విరాట్ కుమిలిపోతూ ఉన్నాడు. వాడి బాధని నేను చూడలేను, అలాగే మీ అత్త బాధని నేను చూడలేను, నువ్వు కనిపించడం లేదని మీ అత్త కూడా కుంగిపోతూ ఉంది, వీళ్ళిద్దరిని చూస్తూ నేను ఆ ఇంట్లో ఉండలేను, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను, దానికన్నా నాకు ఇదే నయం అని అంటాడు. ఇక చంద్ర అయితే అలా అనకండి మావయ్య అంటూ ఉంటుంది. కానీ చంద్ర అయితే పట్టించుకోదు. నేను వెళ్తాను మావయ్య, ప్లీజ్ మావయ్య అంటూ ఉంటుంది. ఆగమ్మ, నువ్వు ఇంటికి రాకపోతే నా మీద మీ అత్త మీద ఒట్టు అని చెప్పి ఒట్టేయించేసుకుంటాడు. ఇక చేసేదేమీ లేక చంద్ర సరే వెళ్దాం పదండి అని చెప్పి అంటుంది. ఇక చంద్రాన్ని తీసుకుని క్రాంతి రఘురామ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. చంద్రాన్ని చూసిన వెంటనే జగదీశ్వరి చాలా సంతోషపడిపోతుంది. కానీ నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, నన్ను వదిలి వెళ్ళకూడదు, తప్పు ఎవరు చేసినా సరే శిక్ష నాకు వేస్తున్నావు నువ్వు అని అంటుంది. అయితే నేను మిమ్మల్ని ఎప్పుడు వదిలి వెళ్ళను అత్తయ్య అంటుంది. అయితే నాకు ప్రామిస్ చేయంటుంది. ప్రామిస్ చేయించుకుంటుంది. ఇంతలో విరాట్ అక్కడికి వస్తాడు. చంద్ర ఏమైపోయావు, ఎంత కంగారు పడిపోయినా తెలుసా అని చెప్పి దగ్గరికి వెళ్తుంటే చంద్ర అయితే పక్కకు వెళ్తుంది. తననైతే అస్సలు తన ముఖం కూడా చూడదు, తనని చీదరించుకుంటూ ఉంటుంది, తనని దూరం పెడుతూ ఉంటుంది. విరాట్ అయితే దాన్ని అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇక అదలా ఉండగా వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వస్తారు. ఆ డాక్టర్ జగదీశ్వరి రిపోర్ట్స్ మొత్తం కూడా పరిశీలించి మీకు పుట్టబోయే బిడ్డే ఈవిడ్ని బతికిస్తుంది అని చెప్తుంది. కానీ ఈవిడికి పిల్లలు పుట్టే అవకాశం లేదు డాక్టర్ అని శాలిని అంటూ ఉంటుంది. కానీ మీరు సరోగసి చేయించుకుంటే గనక ఈవిని కాపాడుకోవచ్చమ్మా అంటాడు. ఇక కామాక్షి అయితే ఆ తతంగం కూడా అయ్యింది, కానీ ఉపయోగం లేదు, వీళ్ళు ఎంచుకున్నటువంటి సరోగసి మదర్ వీళ్ళకి చెప్పబెట్టకుండా ఎటో చెక్కేసింది అంటుంది. ఇక డాక్టర్ అయితే లేదు, మీరు ఆవిడ్ని ఎక్కడున్నా సరే తీసుకువచ్చి ఆ బిడ్డతోనే ఈమెని బతికించాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక క్రాంతి అయితే ఏది ఏమైనా సరే నువ్వు ఎక్కడ ఉన్నా సరే వదలను మాయ, నిన్ను ఇప్పుడే వెతికి తీసుకువస్తాను అంటాడు. ఇక అన్న మాటలు విన్నటువంటి క్రాంతి తన తల్లి కోసం తన అన్న మీద ఉన్నటువంటి దేశాన్ని కూడా పక్కన పెట్టి క్రాంతి కూడా తన అన్నతో కలిసి మాయను వెతకడానికి వెళ్తాడు. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు ముందుగానే మనం తెలుసుకోవచ్చు.